ఓం సాయిరామ్. సాయినాథుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తన బిడ్డలను కాపాడుకుంటారో ఎవరూ ఊహించలేరు. ఒకసారి ఒక భక్తుడు తన కుటుంబంతో కలిసి అర్ధరాత్రి వేళ కారులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి లీల ఇది. కథలోకి వెళ్ళే ముందు మీరు కూడా సాయినాథుని బిడ్డలు కదా, మరి ఓం సాయిరామ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తారు కదా. అలాగే మన సాయినాథుని సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సందీప్ అనే భక్తుడు తన భార్య తల్లితో కలిసి షిరిడీ దర్శనం ముగించుకుని తిరిగి వస్తూ ఉన్నాడు. సమయం రాత్రి 2 గంటలు కావస్తూ ఉంది. రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది. సందీప్కు విపరీతమైనటువంటి నిద్ర వస్తుంది. కానీ త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతలో కారు ఆపకుండా నడుపుతున్నాడు. అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఒక ముసలాయన చెయ్యి ఊపుతూ కనిపించాడు. చూడడానికి ఒక సామాన్య ఫకీరులాగా ఉన్నాడు. ఆ గొంతులో ఏదో తెలియని ఆకర్షణ ఉండడంతో సందీప్ కారు ఆపాడు. ఆ వృద్ధుడు కారెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు. ఆయన సందీప్తో ఇలా అన్నాడు, నాయనా జాగ్రత్తగా నడుపు. నీ కుటుంబం నిద్రపోతోంది, కానీ నువ్వు నిద్రపోకూడదు. నేను నీతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు నడుపు. గంటసేపు ఆ వృద్ధుడు బాబావారి కథలు, జీవిత సత్యాలు చెబుతూ సందీప్ని నిద్రపోనివ్వకుండా ఉత్సాహపరిచారు. సరిగ్గా ఒక మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న ఒక లారీ కంట్రోల్ తప్పి సందీప్ కారు వైపు దూసుకొచ్చేసింది. ఉద్ధృతుడితో మాట్లాడుతూ ఉండటం వల్ల సందీప్ చాలా మెలకుగా ఉన్నాడు. వెంటనే స్టీరింగ్ తిప్పి పెను ప్రమాదం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్న సందీప్ ఆ వృద్ధుని కృతజ్ఞతలు చెబుదామని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కారు తలుపులు తీయలేదు, ఆపలేదు. కానీ ఆ సీటు ఖాళీగా ఉంది. సందీప్ భార్య తల్లి నిద్రలేచి ఎందుకు కారు ఆపారు అని అడిగారు. సందీప్ ఆ వృద్ధుడు గురించి అడిగితే వారు ఆశ్చర్యపోయి, కారులో మన ముగ్గురం తప్ప ఎవరూ లేరే, నువ్వు ఒంటరిగానే కారు నడుపుతున్నావు కదా అని చెప్పారు. అప్పుడు సందీప్కు అర్థమైంది, తనను నిద్రపోనివ్వకుండా ఆ ప్రమాదం నుంచి కాపాడింది సాక్షాత్తు ఆ షిరిడీ సాయినాథుడే అని. కళ్ళల్లో నీళ్లు. అక్కడే రోడ్డుపై బాబాకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. బాబా మన చేయి విడువరు.